హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పచ్చి కొబ్బరితోటి పచ్చడి చూద్దామండి. ఇది స్వీట్ పచ్చడి అండి. దోశల్లోకి, రైస్లోకి, చపాతీల్లోకి, ఎట్లకైనా చాలా బాగుంటుందండి. ఇడ్లీలకైనా. ఇదిగోండి ఒక అరచెప్ప కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి తీసుకున్నాను. కొద్దిగా సాయి మినపప్పు తీసుకున్నా. చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు నుంచి చింతపండు, కొద్దిగా బెల్లము. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్గా బాండి పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. చాలండి ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కువైందండి. ఫస్ట్ సాయి మినపప్పు వేసుకుందామండి. కొంచెం వేగనియండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాము. అన్నీ సన్నని సగం అంత మీదే వేసుకోవాలండి. కొంచెం వేగనియండి. వేగినాక కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చండి. లేదంటే 4 గింజలు ధనియాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అంతేనండి, అన్నీ వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇవి చల్లారినాక కొద్దిగా మిక్సీ పట్టుకుందామండి. ఎండుమిర్చి చల్లారిపోయినాయండి. ఫస్ట్గా ఇవి ముందు మిక్సీ పట్టుకుందామండి. తగినంత ఉప్పు వేసుకొని, కొబ్బరి ముక్కలు కూడా పచ్చివేనండి, వేపలేదు, నేను వేసేస్తున్నానండి. వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. చింతపండు, బెల్లము నీళ్ళలో వేసేసుకుందామండి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ఈరోజు మా ఇంట్లో క్యాబేజీ కూర అండి, కొబ్బరి పచ్చడి. ఈ క్యాబేజీ ఉడికినాక దీనిలో ఉన్న వాటర్ తోటి మనం రసం పెట్టుకోవచ్చండి. చూపిస్తాను. ఇందులో కొద్దిగా, చాలా కొద్దిగా అండి చింతపండు, పులుపు ఎక్కువ పట్టదండి ఈ రసానికి. ఇవ్వండి చాలా కొద్దిగా చింతపండు వేసాను. ఉడికిపోయింది కదా, ఆ వాటర్ వంచేస్తా దీనిలోకి. ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకున్నాను. ఇదిగోండి వాటర్ వంచేసేసాను. దానిలోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. కొంచెం, చాలా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇందాక క్యాబేజీలో వేసుకున్నాం కాబట్టి దీనిలో చాలా కొద్దిగా సాల్ట్ పట్టిద్దండి. సాల్ట్ వేసేసుకున్నాము. ఆల్రెడీ పసుపు ఉన్నది కాబట్టి పసుపు అవసరం లేదు. పోపు చేసుకున్నామండి. ఇంకా దాన్ని మనం మరిగించాల్సిన అవసరం కూడా లేదండి. ఆయిల్ వేడెక్కింది. పోపు దినుసులండి. దానికి కారానికి ఎండుమిర్చేనండి. ఇంకా విడిగా కారం ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ పోపు దినుసులు వేగుతుండగా వెల్లుల్లి రేఖలు ఖచ్చితంగా వేయాలండి. వెల్లుల్లి రేఖలు, ఇంగువ వేస్తేనే టేస్ట్ వస్తుందండి దానికి. పోపు వేగిపోయిందండి. ఇంగు వేసుకున్నాము. స్టవ్ ఆపేసేసాను. కొద్దిగా కరివేపాకు. ఇలా వేస్తేనే ఈ రసానికి టేస్ట్ వస్తుందండి ఈ పోపు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంతేనండి క్యాబేజీ రసం. ఇప్పుడు కొబ్బరి పచ్చడిలోకి పోపు అండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులు వేసుకుందాము. పోపు వేగిందండి. కొద్దిగా కరివేపాకు, ఇంగువ పొడి అండి. ఇంతేనండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. దోశల్లోకి, వేడివేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తిన్నా కూడా ఇది 2-3 రోజుల పాటు నిల్వ ఉంటుందండి.
ఇంతేనండి. మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.